హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియో మేము పుంగనూరు నుంచి మదనపల్లికి వెళ్తూ ఉన్నామండి. నేను మా వారు ఇద్దరము వెళ్తూ ఉన్నాము. ఈ పంట పొలాలు చెరువు మధ్యలో పక్కనే వెళ్ళామండి. చాలా బాగుంది చూడ్డానికి. ఈ చెరువులో చేపలు చాలా పెద్ద పెద్దగా భలే ఉన్నాయంట. చేపలు కూడా పడుతున్నారండి ఇక్కడ. నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. కాస్త నిదానంగా వెళ్ళమని చెప్పాను నేను మా వారికి. స్లోగా వెళ్తూ ఉన్నాం టూ వీలర్లో. చూడ్డానికి ఎక్కడైతే బాగుంటుందో అక్కడ మా ఆయన్ని స్లో చేసుకోమని చెప్పేస్తాను మా వారిని. నీ నేచర్ పిచ్చితో నన్ను చంపుతున్నా ఉంటాడు తను. చూడండి ఎంత బాగుందో. మాకు ఏమైనా కావాలంటే ప్రతి వస్తువుకి మేము పుంగనూరు నుంచి మదనపల్లి వెళ్తామండి. పుంగనూరులో కూడా దొరుకుతాయి, కానీ బట్టలు కానీ ఏదైనా షాపింగ్ కానీ చేయాలంటే మేము మదనపల్లికే ఎక్కువ వెళ్తుంటామండి. మంత్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తాము. మదనపల్లి అయితే మేము ఎంటర్ అయిపోయామండి. మంత్లీ వన్స్ పేమెంట్ జిఆర్టీలో అమౌంట్ కట్టాలి. అందుకని జిఆర్టీకి ఇక్కడి నుంచి మళ్ళీ జిఆర్టీకి వెళ్ళిపోయామండి. అక్కడైతే వీడియో తీయలేదు. లాస్ట్ టైమే చూపించాను కదండి, ఒక వీడియోలో జిఆర్టీ చూపించాను. దాంట్లో అక్కడ నాట్ అలౌడ్ అండి ఫోను, అందుకని తీయలేదు. ఫోన్ తీసుకెళ్ళచ్చు కానీ వీడియో అయితే వద్దు అంటారండి, అందుకని తీయలేదు. ప్రతిసారి వాళ్ళ దగ్గర చెప్పించుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు, వద్దు అనేసి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ డిమార్ట్ మదనపల్లిలో చాలా బాగుందండి. 1 year అయింది పెట్టి, కానీ చూద్దామని వెళ్ళాను. ఇక్కడ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఈ వస్తువు లేదు అనే పని లేకుండా ప్రతి ఒక్క వస్తువు ఉందండి. ఇక్కడ పిల్లోస్ చూడండి చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అమ్మాయిలకు బట్టలు, చిన్నపిల్లలకి ప్రతి వస్తువులు ఉన్నాయండి, టాయ్స్ అన్నీ. ఇక్కడ పిల్లోస్ తీసుకుంటున్నాడు మా ఆయన. పింక్ కలర్ అంటే తనకి ఇష్టము, అందుకని మా పాప కోసం ఒకటి తీసుకున్నాడండి పిల్లో. యాక్చువల్గా చెప్పాలంటే నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ షాపింగ్ మా వారికేనండి. నేనైతే అనవసరమైనవి తీసుకోనండి. నేను ఏది అవసరమో అదే తీసుకుంటాను. అనవసరమైనవన్నీ తీసుకొని అవి డస్ట్ పడేంత వరకు పెట్టుకోను. ఏవి అవసరమైతే అవే తీసుకుంటాను. మామూలు ఇంట్లో సామాన్లు కానీ స్టీల్ వస్తువులు ఏది కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదండి. ఎక్కువ కొను నేను. అవసరమైన వరకే కొనాలండి అని నా ఆలోచన. తనేమో ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడండి. చూడండి ఇవంతా పిల్లోస్ కవరు. ఇది కొందామా అది కొందామా అని అడుగుతూనే ఉన్నాడు. చాలా చాలా రీజనబుల్ అండి కాస్ట్ కూడా. ఇక్కడంతా ప్లాస్టిక్ వస్తువులు ఇవంతా. ఇక్కడ పిల్లోస్ కవర్సు ఈ కలర్ బాగుందా ఆ కలర్ బాగుందా అని అడుగుతూ ఉన్నాడు. మొత్తానికి నేనైతే వద్దనేసాను. ఇంట్లో ఉన్నాయండి, వద్దన్నా ఇంకా మరి ఆయన అయితే అలాగే పెట్టేశాడు. ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తున్నాము. కాస్ట్ అయితే రీజనబుల్ అండి, చాలా బాగున్నాయి. అబ్బాయిలకి డ్రెస్సులు, ప్యాంట్ షర్ట్స్, అమ్మాయిలకి చిన్నపిల్లలకి ఫ్రాక్స్, నాప్కిన్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఎక్కువ మంది వచ్చేసారు, సండే కాబట్టి ఎక్కువ మంది వచ్చినారు. ఇక్కడ చూడండి ఇది 99 రూపీసే. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ వస్తువులు, టబ్స్, వాటర్ బాటిల్స్ అన్ని ఈ చుట్టూ ఇక్కడ ఉన్నవంతా వాటర్ బాటిల్స్ ఇవంతా ప్లాస్టిక్వే అండి. ఇక్కడ ఉన్నవంతా ప్లాస్టిక్ వస్తువులు.
మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ ఇంకొక ఫ్లోర్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలండి. ఇక్కడంతా చూసుకొని వెళ్దామని ఇక్కడంతా తిరుగుతూ ఉన్నాను నేను ఒక్కొక్కటి. చూడండి ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫైబర్ ప్లేట్స్కి వెళ్ళానండి. ఫైబర్ ప్లేట్స్ అయితే నాకు దొరకలేదు, కలర్ఫుల్గా ఉండేటివి. వైట్ అయితే ఉన్నాయి, నాకు కావాల్సింది అయితే నాకు దొరకలేదు. కానీ ఇంటికి కావాల్సినవి అయితే కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నానండి. చూడండి మా వారు ఏది కూడా వదలడు, ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని తీసుకుంటూనే ఉంటాడు. ఆడవాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మా వారికి షాపింగ్ చేయడము. అక్కడి నుంచి ఇక్కడ ఇదైతే నేను ఒకటి తీసుకున్నానండి, వేపుడు వేయించడానికి ఇదైతే తీసుకున్నాను ఒకటి. చాలా బాగుంది, వెయిట్ కూడా బాగుంది. ఇక్కడ అయితే కాస్ట్ 900 ఏమో, 900. మళ్ళీ ఇవి చూడండి, ఆర్టీసీ బస్సుల్లాగానే స్ట్రైట్గా అన్ని క్యూలో నిలబెట్టారు వీటిని. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి, నాకు చాలా బాగా నచ్చాయి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది, వారంటీ కూడా ఉంది 1 ఇయర్ దాకా. చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు. ఇక్కడంతా మిక్సీలు, కుక్కర్లు, హాట్ ప్యాక్స్. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు చాలా నచ్చిన ప్లేస్ అంటే ఇదేనండి, డీమార్ట్లో. చాలా చాలా బాగుంది చూడ్డానికి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. పై ఫ్లోర్కి వెళ్ళాను, అక్కడ అబ్బాయిలవి టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. మస్కిటో బ్యాట్స్ ఇక్కడ. నైటీలు అన్నీ ఉన్నాయండి. అలాగే నేను కూడా చిన్నగా పైకి వెళ్ళి కావాల్సినవి నిదానంగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను కూడా. మా వారు ఏదో మర్చిపోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు. చిన్నపిల్లలకి, గర్ల్స్కి టీ షర్ట్స్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. అదే బాయ్స్ ప్యాంటు షర్ట్స్ తీసే లోపల అక్కడికి వెళ్తే వీడియోస్ తీయకండి మేడం, ప్లీజ్ మేడం అన్నారండి. అందుకని వాళ్ళ దగ్గర మళ్ళీ చెప్పించుకోవడం ఇష్టం లేక సరే సరే అని నిలిపేశానండి. అమ్మాయిలకైతే డ్రెస్సులు చాలా బాగున్నాయండి, కాస్ట్ చాలా చాలా రీజనబుల్. కాటన్ చున్నీస్, నేనైతే ఒక చున్నీ తీసుకొని వేసుకున్నాను. షాపింగ్ అంతా మా వారు చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇవి అమ్మాయిలకు క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ అండి. ధూప్ స్టిక్, కర్పూరము ఇవంతా అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటున్నాడు మా వారు. వాటర్ బాటిల్స్. ఇక్కడంతా జ్యూసెస్ అండి, చాలా పెద్దగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను, చాలా చాలా పెద్దగా ఉందండి డీమార్ట్. మరీ ఇంత పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు, ఏదో ఒక రకంగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉంది. ఏ వస్తువు లేదనకని ప్రతి ఒక్కటి కొనచ్చు.
ఇవి స్టీల్ సామాన్లండి. ఇది పప్పు ప్రెస్ చేసేదానికి ఇది. అదైతే మా ఆయన ఒకటి తీసేశారు. లెమన్ పిండేదానికి ఫిల్టర్ చేసేది అది ఒకటి తీసుకున్నాడు. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. డీమార్ట్లో ఈ ప్లేట్స్ చాలా బాగున్నాయి. స్టీలు తీసుకోమంటున్నాడు. నాకైతే వద్దు, ఫైబర్ కావాలంటే స్టీలు తీసుకోమంటున్నారు మా వారు. పిల్లలకి టాయ్స్. చిన్నపిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లల్ని పిలుచుకొని పోతే మాత్రం ప్రతి ఒక్క వస్తువు లేదనకుండా ఉన్నాయి కాబట్టి పిల్లలకి, చిన్నపిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అన్నీ కొనుక్కుంటారు. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి తీసుకోవచ్చండి మనము. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం అండి, అంతకుముందు రాలేదు. చిన్నపిల్లలు అలా ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ డాడీ దగ్గర వెళ్తూ ఉన్నారు. మా వారు తిరిగి మళ్ళీ వాటర్ బాటిల్ దగ్గరికి వచ్చారండి. మరి చిన్నగా ఉంది, మా అమ్మాయికి కావాలంటున్నాడు. నాకైతే మరి చిన్న పిల్ల ఏం కాదు కదా, బాటిల్ వద్దు అని చెప్పి నేను మళ్ళీ అక్కడే పెట్టేశాము. చూడండి ఎన్ని క్లిప్స్ ఉన్నాయో, ఎంత డిజైనబుల్గా ఉన్నాయో. చాలా చాలా నచ్చినది నాకు ఈ క్లిప్స్ అయితే. చూశాను, కాకపోతే నేనైతే వేసుకోను. మా అమ్మాయి కూడా పెద్దగా ఇష్టపడదు, కానీ చూడ్డానికైతే నేత్రానందానికి ఏమని చూశానండి. పిక్కిల్స్ ఇవంతా ఇక్కడ ఒక పిక్కిల్ అయితే తీసుకునేసాము. బాటిల్ పొళ్ళు కూడా ఉన్నాయి. అంత పప్పు దినుసులు అన్నీ ఇక్కడ. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి ఫైబర్ ప్లేట్స్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి. నాకు ఇష్టం లేదు ఈ వైట్. పేపర్ ప్లేట్స్ ఇవంతా పేపర్ ప్లేట్స్ ఫైబర్ కూడా ఉన్నాయి, కానీ నేను కలర్వి కావాలంటే వైట్ ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత మేమైతే డాబాకి వెళ్ళామండి భోంచేయడానికి. కాసేపు కూర్చుంటే మాకు కావాల్సిన ఫుడ్ అయితే మాకు తీసుకొని వచ్చేసారండి. బాగా అలసిపోయాము అక్కడంతా తిరిగి. ఒక 5 మినిట్స్ కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత తను మాకేమేమి కావాలంటే అవన్నీ ఆర్డర్ ఇస్తే పాపం ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాడు అబ్బాయి. దాలు, టూ రోటీస్, ఎగ్ బుర్జ్, చికెన్ కబాబు తీసుకొని వచ్చేసాడండి. మేము ఆర్డర్ ఇచ్చింది అవే. హ్యాపీగా తినేసాము. మళ్ళీ తిరిగి మేము మా పుంగనూరుకు మేము చేరుకునేసామండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.